అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. 50 పైసా కాయిన్స్ ఉంటే గుడ్ న్యూస్. 50 పైసల నాణాలతో ఇప్పుడే సింపుల్గా 30 లక్షలు సంపాదించవచ్చు అని చెప్పేసి జీ తెలుగు న్యూస్లో ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేశారు. యాజ్ యూజువల్గా జీ తెలుగు న్యూస్లో వచ్చే వాటిల్లో ఏ విధంగా ఫేక్ న్యూస్ అయితే పబ్లిష్ చేస్తారో అదేవిధంగా ఇది కూడా ఒక ఫేక్ న్యూస్. ఇవే కాదండి, మీకు 5 రూపీస్ నోట్స్ గురించి కూడా చాలాసార్లు మీరు చూసే ఉంటారు. ఈ 5 రూపీస్ నోట్స్ కూడా లక్షలు వస్తాయి అనేసి. అది కూడా అబద్ధం. ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా ఒక 5 రూపీస్ నోట్స్కి లక్షలు వచ్చే అవకాశమే లేదు. వాటి గురించిన ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలంటే, హైయెస్ట్ వాల్యూ ఉండే నోట్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఒకసారి ఛానల్లో చెక్ చేసి ఆ వీడియోస్ చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందులో దొరుకుతుంది. ఈ వీడియోలో అసలు ఈ 50 పైసా కాయిన్స్ గురించిన ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏ కాయిన్స్ అయితే చూపించున్నారో వాటి యాక్చువల్ వాల్యూ ఎంత ఉంటుంది, అదేవిధంగా హైయెస్ట్ వాల్యూ ఉండే 50 పైసా కాయిన్స్ ఏంటి అనేది విత్ పిక్చర్స్తో నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే, నాణ్యాలు 3 లక్షలకు పైగా విక్రయిస్తున్నారు. అదేవిధంగా 25 పైసా కాయిన్స్తో పాటు 50 పైసా కాయిన్స్ కూడా మంచి డిమాండ్ ఉంది అని చెప్పేసి చెప్పున్నారు. 1,000 లక్షలో కూడా అమ్మొచ్చు అని చెప్పున్నారు. లక్షకి పైగా దాదాపు ఉంటుంది అని చెప్పేసి సో అని చెప్పున్నారండి. అదంతా నేను ఇక్కడ చూడట్లేదు, ఎందుకంటే మొత్తం వీళ్ళు చెప్పేదంతా కూడా ఫాల్స్ న్యూస్ కాబట్టి. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ నాణ్యాలని విక్రయించాలంటే తప్పకుండా నాణ్యం పైన 2011 అనే సింబల్ ఉండాలి. అంతేకాకుండా 2011 సంవత్సరంలో చలామణి అవడమే కాకుండా ఇదే ఏడాదిలో ముద్రించి ఉంటుంది. అంతేకాకుండా దీనిపైన ప్రత్యేకమైన సింబల్స్ కూడా కలిగి ఉంటుంది అని చెప్పేసి చెప్పున్నారు. అసలు ఇక్కడ నాకైతే ఒక మాట అలా అనిపిస్తుంది, అది తప్పో ఏమో నాకు తెలియదు. కొంచెమన్నా బుర్ర బుద్ధి పెట్టి వాడాలి వీళ్ళు పబ్లిష్ చేసేటప్పుడైనా కూడా. 2011లో అవి ప్రింట్ చేసి రిలీజ్ చేస్తేనే కదా వాటిపైన 2011 ఉంటుంది. 2011 అనే సింబల్ ఏంటి, అది ఇయర్ అనమాట. ఏ కాయిన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఆ కాయిన్ పైన ఆ ఇయర్ అనేది ప్రింట్ చేస్తారు. ఓకే, ప్రత్యేకమైన సింబల్స్ ఏముంటాయి చెప్పండి వాటిల్లో? ఓకే, ఇటువంటి అదొక్కటి మాత్రమే మెన్షన్ చేశారు. మిగిలినవన్నీ యాజ్ యూజువల్గా ఇంతకుముందు చెప్పినట్టు 1,000 లక్షల వీటిల్లో అమ్ముకోవచ్చు అని చెప్పేసి మాత్రమే చెప్పున్నారు. ఇదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండి. ఎక్కడ కూడా మీకు లక్షలు రావు. ఇప్పుడు యాక్చువల్గా వీటి వాల్యూస్ ఎంత ఉంటాయో చూద్దాము. 1962 50 నయా పైసా కాయిన్. ఈ 1962లో బాంబే అండ్ కోల్కతా 2 మింట్స్ నుంచి రిలీజ్ చేశారు. వీటి వాల్యూ వచ్చేసి మ్యాక్సిమం అంటే ఒక 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. కండిషన్ బేస్ చేసుకొని వాల్యూ చేంజ్ అవుతుంటుంది. నేషనల్ ఇంటిగ్రేషన్ 50 పైసా కాయిన్ 1982లో రిలీజ్ చేశారు. బాంబే అండ్ కోల్కతా 2 మింట్స్ నుంచి రిలీజ్ చేశారు. బట్ కోల్కతా మింట్ కాయిన్ మాత్రము 1500 నుంచి 2000 వరకు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. కోల్కతా అంటే ఇయర్ కింద ఎటువంటి మింట్ మార్కు ఉండకూడదు. బాంబే మింట్ కాయిన్ మాత్రము నార్మల్ కాయిన్ జస్ట్ 10 to 20 రూపీస్ లేదా 30 రూపీస్ మధ్యలో ఒక్కొక్క కాయిన్ మనకి దొరుకుతుంది. ఇక్కడ కనపడుతున్న ఈ 50 పైసా కాయిన్ వచ్చేసి కమమరేటివ్ కాయిన్. అది కూడా ప్రూఫ్ సెట్లో వచ్చే కాయిన్ అనమాట. ఇవి సాధారణంగా మనకి జనరల్ సర్క్యులేషన్లోకి ఉండవు. ఈ ప్రూఫ్ సెట్ అనేవి ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటాయి. 50th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ కాయిన్స్ 1997లో రిలీజ్ చేశారు. బాంబే, కోల్కతా, హైదరాబాద్ అండ్ నోయిడా 4 మింట్స్ నుంచి రిలీజ్ చేశారు. కోల్కతా అండ్ హైదరాబాద్ మింట్ కాయిన్స్ అయితే మాత్రం ఒక 50 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో ఉంటాయి. బాంబే అండ్ నోయిడా మాత్రము జస్ట్ ఒక 10 to 15 రూపీస్ మధ్యలో ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. 1974లో రిలీజ్ చేసిన 50 పైసా కాయిన్స్ బాంబే అండ్ కోల్కతా 2 మింట్స్ నుంచి రిలీజ్ చేశారు. బట్ వీటి వాల్యూ వచ్చేసి జస్ట్ ఒక 10 to 15 రూపీస్ మధ్యలోనే ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ పిక్చర్లో కనపడుతున్నవి 50 పైసా కమమరేటివ్ కాయిన్స్ అనమాట. ఇవి అబో సైడ్ పిక్చర్స్ పెట్టారు. రివర్స్ సైడ్లో ఒక్కొక్క కాయిన్ పైన ఒక్కొక్క థీమ్తో ఒక్కొక్క పిక్చర్ ఉంటుంది. వీటి వాల్యూ వచ్చేసి మినిమం 30 రూపీస్ నుంచి తీసుకుంటే 100 రూపీస్ మధ్యలో మనకి ఒక్కొక్క కాయిన్ దొరుకుతుంది. 50 పైసా కాయిన్స్లో అసలు హైయెస్ట్ వాల్యూ ఉండే కాయిన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. 50 పైసాలోనే హైయెస్ట్ వాల్యూ ఉండే కాయిన్స్ వచ్చేసి 1957 అండ్ 1959 50 నయా పైసా కాయిన్స్. వీటి వాల్యూ వచ్చేసి 25,000 నుంచి 60,000 వరకు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. కాయిన్ కండిషన్ అండ్ డిమాండ్ బేస్ చేసుకొని వాల్యూ అనేది డెఫినెట్గా చేంజ్ అవుతుంది. 1978 బాంబే మింట్ 50 పైసా కాయిన్, అంటే ఇయర్ కింద డైమండ్ మార్క్ ఉంటుంది. ఆ కాయిన్ మాత్రమే 1000 రూపీస్ నుంచి 2000 వరకు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. 1986 బాంబే మింట్, అంటే ఇయర్ కింద డైమండ్ మార్క్ ఉండాలి. 1988 నోయిడా మింట్, అంటే ఇయర్ కింద రౌండ్గా చిన్న డాట్ ఉండాలి. ఈ 2 కాయిన్స్ మాత్రము ఒక్కొక్క కాయిన్ వాల్యూ వచ్చేసి 3000 నుంచి 6000 వరకు ఉంటుంది. కండిషన్ బేస్ చేసుకొని వాల్యూ చేంజ్ అవుతుంది.
1989 హైదరాబాద్ కాయిన్ అంటే ఇయర్ కింద స్టార్ మార్క్ ఉండాలి. ఈ కాయిన్ మాత్రమే 1500 నుంచి 3000 వరకు లేదా 3500 వరకు దాని కండిషన్ బేస్ చేసుకొని వాల్యూ అనేది ఉంటుంది. 1993 50 పైసా కాయిన్ బాంబే మింట్ అండ్ హైదరాబాద్ మింట్. బాంబే అంటే ఇయర్ కింద డైమండ్ మార్క్ ఉంటుంది, హైదరాబాద్ అంటే స్టార్ మార్క్ ఉంటుంది. ఈ కాయిన్ వచ్చేసి ఒక 500 నుంచి 800 మధ్యలో ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. ఇవి హైయెస్ట్ వాల్యూ ఉండేవి. ఇవే కాకుండా సేమ్ 50 పైసా కాయిన్స్లోనే 1997 కోల్కతా అండ్ హైదరాబాద్ మింట్ కాయిన్స్ కూడా మనకి ఒక 100 రూపీస్ నుంచి 300 వరకు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. ఓకే, ఇవి చెప్పుకోదగ్గ వాల్యూ ఉండే కాయిన్స్ అనమాట. అంతేకాని ఎక్కడ కూడా మనకి లక్షల వాల్యూ చేసే కాయిన్స్ అయితే ప్రస్తుతానికి లేవు. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే sirisha@gmail.com మీద మన మెయిల్ ఐడి, ఈ మెయిల్లో మీరు అడగొచ్చు. అదేవిధంగా మన ఛానల్లో ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ గురించి నేను దాదాపు నా కంట్లో పడ్డ వరకు వీడియోస్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ మీకు కనపడే thumbnails అన్నీ కూడా అవే. అదేవిధంగా హైయెస్ట్ వాల్యూ ఉండేవి అంటే రేర్ కాయిన్స్ ఏంటి, రేర్ నోట్స్ ఏంటి అనేది కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి చూడండి, అప్పుడే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసిన తర్వాత మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. బట్ కరెక్ట్ అనిపిస్తే మాత్రము వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.